ఈ ఇద్దరు గురువులు మన మధ్యలో మన కేంద్రంలో నాతో కలిసి ఈ యొక్క కేంద్రాన్ని నడిపించడంలో అఫ్ కోర్స్ ఫాదర్ అంతోని గారు ఉన్నారు. మరి ఈ ఇద్దరు గురువులు మనతో కలిసి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మీరు కుడి చేయి పైకి లేపండి. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారిని, ఫాదర్ ఆల్విన్ గారిని బ్లెస్ చేస్తుండగా అడ్మినిస్ట్రేటర్ ప్రభువా, ఈ నీ కుమారుని నీకు అర్పిస్తున్నామయ్యా. ఈ కుమారుని దీవించమని అడుగుతున్నామయ్యా, బలపరచమని అడుగుతున్నామయ్యా. ఈ కేంద్రంలో ప్రజలు కానుకలిచ్చి డొనేషన్స్ ప్రభువా, ప్రజలకి కేంద్రానికి ఉపయోగకరంగా తను వినియోగించేలా ప్రభువా, దైవ కార్యనిర్వహణలో ప్రభువా దైవిక జ్ఞానము, తెలివిని, బుద్ధి వికాసాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. ఫాదర్ గారి పరిచర్య ద్వారా, బోధన ద్వారా, ప్రార్థన ద్వారా అనేకమైన స్వస్థతలు, విడుదల కలుగునుగాక, ప్రజలకి స్వస్థత కలుగునుగాక. ఈ కేంద్రాన్ని ప్రభువా ఇంకా అభివృద్ధి పదవిలోనికి నడిపించబడునుగాక, ఇంకా పెద్ద స్థితిలోనికి నడిపించుదునుగాక. ఫాదర్ గారిని దీవించమని సర్వశక్తుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభువా, రాజశేఖర్ ఫాదర్ గారి కోసం ఈ ప్రార్థన చేస్తుండగా అసిస్టెంట్ విచారణ గురువుగా, ఈ కేంద్రంలో గురువులకు సహాయపడే ఒక గురువుగా ప్రభువా అభిషేకించమని అడుగుతున్నాం. దాహం కలిగిన నీ బిడ్డను ప్రభువా పరిశుద్ధాత్మతో నింపుదేవా, పరిశుద్ధాత్మతో నింపుదేవా, వాక్య జ్ఞానముతో నింపుదేవా, వాక్యములో ఆత్మలో ఆత్మ వరాలతో నింపుదేవా. నీ ప్రజలకి గొప్పగా సేవ చేసే అభిషేకం ఈ బిడ్డ మీదకి వచ్చునుగాక, అభిషేకం వచ్చునుగాక. ఫాదర్ గారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప స్వస్థతలు కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, దుష్ట శక్తులు, దురాత్మలు బంధింపబడునుగాక. అనేక మంది కన్నీరు తుడిచే విధంగా ఫాదర్ గారిని మలచమని అడుగుతున్నామయ్యా. ఫాదర్ గారి యొక్క మాటల ద్వారా, ఫాదర్ గారి యొక్క మాటల ద్వారా అనేక మందికి ఓదార్పు, ఊరట కలుగునుగాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, ప్రైజ్ యు జీసస్. అందరూ కూర్చోండి. థాంక్ యూ. ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను స్టేజ్ ముందరికి. ఫాదర్ గారు ప్రొక్యురేటర్గా ఆర్థిక శాఖ మంత్రి, ఈ కేంద్రానికి ఆర్థిక శాఖ మంత్రి. మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా ఏ విధంగా డేవిడ్ ఫాదర్ గారు చక్కగా పెట్టి ఎన్నో డెవలప్మెంట్ కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ చెప్తున్నాను, ఫాదర్ గారు రాగానే మీ అందరికీ కూడా అక్కడ ఇన్మేట్స్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, అవి పాతగైపోయాయి, స్మెల్ వస్తుందని చెప్పి ఫాదర్ గారు కొత్తగా దాదాపు ఒక 30 టాయిలెట్స్ జెంట్స్కి, లేడీస్కి సపరేట్గా ఇక్కడ గ్రౌండ్లో కట్టాలని, నూతన టాయిలెట్స్ కట్టాలని, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా ఫాదర్ గారు ఆలోచించారు. అది త్వరలో కార్యరూపం దాల్చబోతుంది. ఫాదర్ గారు చేపట్టే మొదటి ప్రాజెక్ట్ కనుక ఇప్పుడు మా యొక్క సిజో ఫాదర్, ఎవర్ రెడీ బ్యాటరీ అంటారు సిరిల్ ఫాదర్, ఎప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ ముందుకు వచ్చి షాల్వా కప్పి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా, మన మధ్యలోనికి ఆహ్వానించవలసిందిగా గట్టిగా చప్పట్లు కొడుతున్నాను. ఫాదర్ ఆల్విన్, ఈ ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, ఉదారత్వంతో ఏ పని చేసినా ముందుకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా నీ ప్రేమ, నీ ప్రార్థనతో వాళ్ళని బలపరచండి, వాళ్ళని శక్తివంతంగా తయారు చేయండి. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి అదేవిధంగా ఇంకొక వ్యక్తి సిజో ఫాదర్ లాగా ఎత్తుగా ఉన్నాడు, ఫాదర్ రాజశేఖర్ ఫాదర్ గారు. నేను నర్సరావుపేట సెమినరీలో రెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడే గురువు అయ్యారు. మరి మన మధ్యలో విచారణ గురువుగా, అసిస్టెంట్ విచారణ గురువుగా, స్టాఫ్ మెంబర్గా, మరి నాకు అసిస్టెంట్గా మా యొక్క ప్రొవిన్షియల్ నియమించారు. ఫాదర్ గారు మంచి అభిషేకంలో ఎదగాలి, వాక్య పరిచర్య మంచిగా చేయాలని. ఏం చేయాలి మీరు? ఎవరి కోసం? ఏం పేరు? ఆయన పేరు రాజశేఖర్ ఫాదర్. చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మళ్ళా సిజో ఫాదర్ని షాల్వా కప్పి సన్మానించవలసిందిగా, ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. Thank you dear fathers, and we wish you all the best from all the people. అందరూ చెప్పండి, ఆల్ ద బెస్ట్ ఫాదర్ అని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీకు తోడై ఉండును గాక.
ఫాదర్స్ మీకు మేము తోడుగా ఉంటాము. మీరు నడిపించండి మమ్మల్ని. కేంద్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. మీ ప్రార్థనల ద్వారా, మీ పరిచర్య ద్వారా మా కోసం పరలోకం తెరవండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ లేచి వెళ్ళబడండి. భోజనాలు దానికి కారణం ఏంటో తెలుసా? ఈ 20 మంది అక్కడ ఆరాధన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళని. వాళ్ళ ప్రార్థన బలవలనే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి ప్రేమతో వాళ్ళందరూ ముగ్గురు ఫాదర్లని సన్మానించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్సెషన్ గ్రూప్ నూతనంగా ఎన్నుకోబడిన మన ముత్తకి డైరెక్టర్ ఫాదర్ని సన్మానిస్తున్నారు. అందరూ కూడా సభపడి అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఫాదర్ ఆర్వి గారిని ఇంటర్సెషన్ గ్రూప్ ఇప్పుడు మన మధ్యలో వచ్చి సన్మానిస్తున్నారు. ఫాదర్ రాజేష్ గారి వారిని సన్మానం చేయాలని వేడుకున్నాను.